హాయ్ హలో నమస్తే. ఈరోజు మనము జనాభాకు సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇతర ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యేటువంటి పాపులేషన్ టాపిక్ సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఓకే, ఈరోజు పాపులేషన్ జనాభాకు సంబంధించినటువంటి టాపిక్ను గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, మనకి ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 ఆల్రెడీ మనకు డేట్స్ కూడా ఉన్నాయండి. నవంబర్ మంత్లో గ్రూప్ 3 ఉంటే డిసెంబర్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటిది ఎగ్జామ్ ఉంది. క్రింది వాటిని పరిశీలించండి. ప్రపంచ జనాభా నవంబర్ 15, 2022 రోజున 800 కోట్ల జనాభాగా నమోదు అయ్యింది. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్, యుఎన్ నివేదిక ప్రకారం 2023 సంవత్సరం నాటికి అత్యధిక జనాభా గల మొదటి దేశము భారత్. వీటిలో సరి అయినవి ఏవి అని అడిగాడు. ఏ మాత్రమే, ఏబి మాత్రమే, ఏబి మరియు ఏది కాదు అని ఇచ్చాడు. ఇందులో చూడండి, మనకు 2022 సంవత్సరం నాటికి మనకు జనాభా, ప్రపంచ జనాభా 800 కోట్ల జనాభాగా నమోదయ్యిందండి 15 నవంబర్ 2022 నాటికి. అదేవిధంగా యుఎన్ నివేదిక ప్రకారం 2023 సంవత్సరం నాటికి అత్యధిక జనాభా కలిగిన మొదటి దేశము భారత్. ఏ రోజున నమోదు చేసుకుందండి అంటే 24 ఏప్రిల్ 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏదని చెప్పవచ్చండి అంటే భారతదేశంగా చెప్పవచ్చు. ఓకేనండి, ఏబి రెండు కూడా కరెక్ట్ ఆప్షన్స్గా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. క్రింది వాక్యాలను చదవండి. ఓకే, జనాభా గణాంకాల చట్టము 1948 ప్రకారం జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. జనాభా గణాంకాలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తున్నారు. ఆధునిక భారతదేశంలో 2011లో జరిపిన జనాభా గణాంకాలు 11వ జనాభా గణాంకాలుగా పరిగణిస్తారు. పై వాటిలో సరి అయినవి తెలపండి అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు బి, డి ఏ బి సి అని ఇచ్చాడు. ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకు జనాభా గణాంకాల చట్టము అనేటువంటిది 1948లో చేశారు. కరెక్టేనండి. మన ఇండియాలో ఇప్పటివరకు అండి మొత్తము 15 సార్లు జనాభా లెక్కల సేకరణ జరిగిందండి. ఐడెంటిఫికేషన్ చేసుకోండి. టోటల్గా మొదటిసారి 1872లో మొదటిసారిగా చేశారు. ఇప్పుడు లార్డ్ మయో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణను చేశాడండి. ఆ తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి లెక్కించడం జరుగుతుంది. అయితే 1872 తర్వాత 1881లో లార్డ్ మయో చేశాడు. లార్డ్ రిప్పన్ చేశాడండి 1881లో. 1881వ సంవత్సరంలో లార్డ్ రిప్పన్ చేశాడు. లార్డ్ మయో 1872లో చేయటం జరిగింది జనాభా లెక్కల సేకరణ, బ్రిటన్ వైస్రాయ్గా ఉంటూ. అయితే వీళ్ళిద్దరికి తేడా ఏందండి అంటే ఒక క్రమ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు లెక్కించింది. అంటే గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా అంటూ ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం జనాభాను లెక్కించింది ఎవరండి అంటే 1881 నుంచి లార్డ్ రిప్పన్ను లెక్కించడం జరిగింది. స్థానిక సంస్థల పితామహుడుగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి లెక్కించడం స్టార్ట్ చేశారు. 1901, 1911, 1921, 1931,
1941, 1951, 61, 71, 81, 91, 2001, 2011. టోటల్గా ఇప్పటికీ ఎన్నిసార్లు లెక్కించారండి అంటే 15 సార్లు లెక్కించారండి. టోటల్గా జనాభా లెక్కల సేకరణ ఎన్నిసార్లు జరిగిందండి అంటే మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు లెక్కించడం జరిగిందండి అంటే 15 సార్లు లెక్కించడం జరిగింది టోటల్గా. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న అడగటానికి ఛాయిస్ ఉంది. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు లెక్కించారని కూడా అడుగుతున్నాడు. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అండి గుర్తుపెట్టుకోండి 1951లో చేశాడు. తర్వాత ఇది 7వసారి అండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాకి మొత్తం టోటల్గా ఎన్నిసార్లు లెక్కించారండి అంటే 7 సార్లు. టోటల్గా అంటే మొత్తం ఎన్నిసార్లు లెక్కించారండి అంటే 15 సార్లు అవుతుంది. ఓకేనండి. ఇక్కడ ఎవ్రీ 10 years ఫస్ట్ది ఆప్షన్ కరెక్టే ఉంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్గానే ఉందండి. 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తున్నా. అయితే మొత్తంగా చూస్తే ఇది ఎన్నిసార్లు లెక్కించారండి అంటే 15 times. అంటే ఏబి మాత్రమే కరెక్ట్. సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళండి మొత్తం సిలబస్లో మనకు 3 పార్ట్స్గా డివైడెడ్ చేశాడు. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ ఇష్యూస్ అని 3 రకాలుగా పెట్టాడు. సిలబస్లో 3 పార్ట్స్గా డివైడెడ్ చేశాడు. ఇందులో ఇండియన్ ఎకానమీ కొద్దిగా కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టం, ఎక్కువ చదవాలి, తక్కువ మార్కులు వస్తాయి. తెలంగాణ ఎకానమీ తక్కువ చదివి ఎక్కువ మార్కులు రావడానికి ఛాయిస్ ఉంది. డెవలప్డ్ ఇష్యూస్ థర్డ్ పార్ట్ మనకు తక్కువ మార్కులు రావటానికి కూడా ఛాయిస్ ఉంది. ఎందుకండి అంటే సిలబస్ ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ ఇది యూపీఎస్సి సిలబస్ను క్వశ్చన్ పేపర్ చూసుకొని కొంతవరకు ప్రిపేర్ కావడానికి ఛాయిస్ ఉంటే మార్క్స్ ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంది. ఓకే, అది తర్వాత ఇంకొక వీడియోలో సపరేట్గా చూద్దాం. ఇప్పుడైతే జనాభాను గురించి చూద్దాం. ప్రతి సంవత్సరం జూలై, ఇంకో ప్రశ్న చూడండి, క్రింది వాటిని పరిశీలించండి. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తారు. 1921 సంవత్సరం ఇండియాలో గ్రేట్ డివైడెడ్ ఇయర్గా పేర్కొంటారు. ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ అని థామస్ రాబర్ట్ మాల్థస్ను అంటారు. పై వాటిలో సరి అయినవి ఏవి అని ఇచ్చారు. ఓకే, ప్రతి సంవత్సరము జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం చెప్పుకుంటున్నాం. ఇక్కడ 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్ల జనాభాగా నమోదైందండి. ఆ దినోత్సవాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు ఏమన్నారండి అంటే ప్రపంచ జనాభా దినోత్సవంగా చెప్పుకోవటం జరిగింది. నెక్స్ట్ 1921 ఇయర్ను ఇండియాలో గ్రేట్ డివైడెడ్ ఇయర్ అని పేర్కొంటారని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఎందుకన్నారండి 1921వ సంవత్సరాన్ని గ్రేట్ డివైడెడ్ ఇయర్ అని? భారతదేశంలో ఇప్పటి వరకు టోటల్గా 15 సార్లు జనాభా లెక్కల సేకరణ జరిగితే మొదటిసారిగా రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసుకున్నటువంటి సంవత్సరం, ఉన్న జనాభా తగ్గిపోయినటువంటి సంవత్సరం 1921 ఇయర్లో ఉన్న జనాభా తగ్గిపోయిందండి. వృద్ధి రేటు నెగిటివ్లోకి రావటం జరిగింది. అత్యధిక జనాభా వృద్ధి రేటు పెరిగింది ఎప్పుడండి అంటే 1971 ఇయర్లో అత్యధిక జనాభా వృద్ధి రేటు పెరిగింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ ఆల్సో కరెక్టేనండి. ఈ రెండు కూడా గ్రేట్ డివైడెడ్ ఇయర్ అని ఎందుకన్నారండి అంటే ఉన్న జనాభా తగ్గింది కాబట్టి. మరి ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ అని థామస్ రాబర్ట్ మాల్థస్ను అంటారని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టేనండి. మరి జనాభా లెక్కల సేకరణను, జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని గురించి వివరణ ఇచ్చాడు. ప్రపంచంలో జనాభా గుణాత్మకంగా పెరుగుతుంది అన్నాడు. ఆహారపు ధాన్యాలు అంకెశ్రేణిలో పెరుగుతున్నాయని చెప్పి తన యొక్క సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచాడండి
ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీగా థామస్ రాబర్ట్ మాల్థస్ను అంటారు. ఈ 3 ఆప్షన్స్ కరెక్టేనండి. ఏ, బి, సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిని జతపరచండి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా అని ఇచ్చాడు. చూడండి, అరుణాచల్ ప్రదేశ్ ఇందులో అత్యల్ప జనసాంద్రత, అత్యల్ప పట్టణ జనాభా శాతము అన్ని రాష్ట్రాలలో కన్నా అత్యధిక పట్టణ జనాభా అని ఇచ్చాడు. ఇక్కడ చూద్దాము, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం విషయానికి గనక వచ్చినట్లయితే అత్యల్ప జనసాంద్రత కలిగిందండి. ఇండియాలోనే 17 మంది ఉన్నారండి. జనసాంద్రత అతి తక్కువగా ఉంది. అతి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే బీహార్. జనసాంద్రత అత్యధికంగా ఉన్నది బీహార్ రాష్ట్రము అండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గురించి చూసినట్లయితే అత్యల్ప పట్టణ జనాభా శాతం కేవలము 10 పాయింట్ మీద వస్తుందండి, 0.4% వస్తుంది. గోవా రాష్ట్రం విషయంలో కనుక చూసినట్లయితే అత్యధికంగా అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధిక పట్టణ జనాభా శాతం కలిగింది గోవా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 62% పైగా ఉందండి గోవా రాష్ట్రంలో. సెకండ్ మిజోరాం వస్తుంది పర్సంటేజ్ వైజ్గా. అదే పట్టణ జనాభా ఎక్కువగా కలిగినటువంటి మొదటి రాష్ట్రము అంటే మహారాష్ట్ర అండి. గుర్తుపెట్టుకోండి, పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న మొదటి రాష్ట్రం ఏదండి అంటే గోవా. తర్వాత ఏదండి అంటే మిజోరాం వస్తుంది. ఓకే అండి, ఆ తర్వాత తమిళనాడు వస్తుంది, కేరళ వస్తుంది. ఆ తర్వాత ఏది వస్తుందండి అంటే మహారాష్ట్ర వస్తుంది శాతాల పరంగా చూసినట్లయితే. అదే పట్టణ జనాభా ఎక్కువగా ఉంది సంఖ్యాపరంగా అడిగితే మాత్రం మహారాష్ట్ర ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ అన్నిటికీ అన్ని మ్యాచ్ అయింది. ఏకి 1, బికి 2, సికు 3 అని చెప్పొచ్చు అండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, భారతదేశంలో 1921 జనాభా లెక్కలలో జనాభా తగ్గిపోవటానికి గల కారణం. ఇంతకుముందే చెప్పాను, ఇండియాలో గ్రేట్ డివైడెడ్ ఇయర్, జనాభా తగ్గిపోయిందన్నాను. దీనికి కారణము ఏమిటి అని ఇచ్చాడండి. మొదటి ప్రపంచ యుద్ధము, కరువు, బ్రిటిష్ పరిపాలనా కారణము, ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా ఇచ్చాడు. ఏదండి అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా ఉన్న జనాభా అనేటువంటిది తగ్గిపోవటం జరిగిందండి. 6th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సారీ, 6th థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష అక్షరాస్యతల మధ్య తేడా ఎంత అని ఇచ్చాడు. ఇది చాలా కాంప్లిమెంటరీ క్వశ్చన్, చూడటానికి సింపుల్గా ఉంది. అడిగాడు ఎగ్జామ్లో, ఈ ప్రశ్న అడిగాడు. మరి ఎలా ఆన్సర్ చేయటం? మన ఇండియాలో మొత్తము అక్షరాస్యత రేట్ ఎంతండి కరెక్ట్గా చెప్పాలండి అంటే 72.98%. అంటే రమారమి ఎంతకు దగ్గర ఉందండి అంటే 73%. ఇందులో పురుషుల యొక్క అక్షరాస్యత రేటు దాదాపుగా 80.8 మీద వస్తుందండి. అదే స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు 64.64%. రమారమి ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో 21 కాదు, 24 కాదు, 26 కాదు. ఉన్నటువంటి రమారమి దేనికి దగ్గరగా ఉందండి అంటే అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 16% వస్తుందండి. అప్రాక్సిమేట్లీ వాల్యూ చూసుకోండి 16.68% అని చెప్పవచ్చండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించండి. భారతదేశంలో 2011 జనాభా వృద్ధి రేటు 17.64%. తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా వృద్ధి రేటు 13.6%. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము దశాబ్ది వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము మేఘాలయ. 2011 జనాభా లెక్కల ప్రకారము దశాబ్ది అంటే 10 ఇయర్స్లో తక్కువ జనాభా వృద్ధి రేటు ఉన్నటువంటి రాష్ట్రము నాగాల్యాండ్. ఓకే, భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము వృద్ధి రేటు 17.74% వచ్చింది. అంటే 10 ఇయర్స్లో 2001 నుండి 2011 మధ్య కాలంలో దశాబ్దం 10 ఇయర్స్లో జనాభా వృద్ధి రేటు 17.64%, అంటే అప్రాక్సిమేట్లీ 17.7% వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే
ఈ 10 ఇయర్స్లో 13.58% అండి, అంటే అప్రాక్సిమేట్లీ 13.6% వచ్చింది. నెక్స్ట్, భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం దశాబ్ది వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే మేఘాలయ. కరెక్టేనండి. దాదాపుగా 27.9% వృద్ధి రేటుతోటి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది రావటం జరిగిందండి, 26%కి పైగా వృద్ధి రేటు నమోదు చేసుకొని. అతి తక్కువగా ఉన్నది ఏదండి అంటే నెగిటివ్ గ్రోత్ రేటు, నెగిటివ్ వృద్ధి రేటులోకి వెళ్ళిపోయిందండి. -0.6% ఉన్న జనాభా అనేటువంటిది తగ్గింది నాగాల్యాండ్ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల్లో, అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతి తక్కువగా వచ్చింది ఎవరండి అంటే కేరళ. ఓకే, ఈ 4 ఆప్షన్స్ కూడా అన్నీ కూడా కరెక్టేనండి. పై 1U కూడా కరెక్టే అని చెప్పవచ్చు. పై 1U కూడా కరెక్టే అని చెప్పవచ్చండి. నెక్స్ట్, జనాభా గణాంక 2011 ప్రకారం భారతదేశంలోని కింది రాష్ట్రాలను జనాభా సాంద్రత పరంగా తక్కువ నుండి ఎక్కువకు క్రమంగా పేర్చండి. తక్కువ నుండి ఎక్కువకు పేర్చండి అని ఇచ్చాడు. జనసాంద్రత గనక చూసుకున్నట్లయితే మనకు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి మొదటి 3 రాష్ట్రాలను బట్టి ఆన్సర్ చేయొచ్చు. ఇది అన్ని రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో తక్కువ నుండి ఎక్కువ, ఇందులో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు అని ఇచ్చాడు, త్రిపుర అని ఇచ్చాడు. ఇందులో తక్కువగా ఉండేది పిల్లలందరూ ఐడెంటిఫికేషన్ చేస్తారు 3, అంటే ఫస్ట్ ఆప్షన్లో 3 ఉండాలి. థర్డ్ది 4ది ఎగిరిపోయింది. ఇక ఉండేటువంటి ఆన్సర్ ఏదండి అంటే ఫస్ట్ అన్న ఉండాలి ఆన్సరు, సెకండ్ అన్న ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. ఇంకొద్దిగా చేయటి మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటిది జనసాంద్రత. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి మొదటి రాష్ట్రము ఏదండి బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, థర్డ్ది కేరళ. ఓకే అండి, కేరళ రాష్ట్రంలో ఉంది. ఈ మూడిట్లో కనుక చూస్తే మనకు కేరళ ఆప్షన్స్లో ఇచ్చాడు. కేరళ ఎక్కడ ఉండాలండి అంటే సెకండ్ ప్లేస్ అనేది అతి ఎక్కువగా ఉంది ఉన్నటువంటి దానిలో, అంటే ఆన్సర్ ఏమవుతుందండి అంటే సెకండ్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎలిమినేషన్ చేసే ప్రాసెస్. ఎవరికి కూడా ఇంత నెంబరింగ్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలవి, కేంద్రపాలిత ప్రాంతాలవి గుర్తుపెట్టుకోగలుగుతామా అంటే పెట్టుకోలేము. ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకుంటేనే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఎగ్జామ్ రాసే రోజు పీస్ఫుల్ మైండ్ ఉంటేనే మార్క్స్ పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది రాష్ట్రాలలో 2001 నుండి 2011 జనాభా గణాంకాల కాలములో వారి జనాభా వృద్ధి రేటు, దశాబ్ద వృద్ధి రేటు ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. ఆల్రెడీ ఇంతకుముందే వచ్చిందండి. అత్యధిక జనాభా వృద్ధి రేటు ఇంతకుముందే చెప్పాను, వచ్చింది ఏదండి అంటే మేఘాలయ. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఏముండాలి, అవరోహణ అన్నాడు, పై నుంచి కిందికి రావాలి. సి ఆప్షన్ ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ దాన్ని బట్టే చెప్పచ్చు, మీకు టైం కూడా వేస్ట్ కాదు. ఆ తర్వాత ఏది ఉందండి అంటే అరుణాచల్ ప్రదేశ్. నాకు ఈ రెండే ఐడెంటిఫికేషన్ ఉన్నాయి, ఈ రెండింటిని బట్టి నేను ఆన్సర్ చేయగలిగాను. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే అండి, ఇంకా నేను స్టూడెంట్స్కి ఎక్కువ లెవెల్లో ఇద్దామని ట్రై చేస్తున్నానండి. కాకపోతే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఆఫ్లైన్ క్లాసెస్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేను. ఓకే, ఈరోజు మ్యాక్సిమం అండి అన్ని బ్యాచెస్ దగ్గర పడ్డాయి. మ్యాక్సిమం మీకు నవంబర్ వరకు ప్రతి టాపిక్ మీద నమస్తే తెలంగాణలో ఆర్టికల్ రాస్తున్నాను. దాంతోపాటు మనకి యూట్యూబ్ ఛానల్లో కూడా డైలీ ఒక 15 క్వశ్చన్స్ అన్న డైలీ పెడదామని ప్రయత్నం చేస్తుంటాను. ఓకే అండి, అందరూ స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. ఈ క్రింది జనాభా గణాంకాలను వాటి జనాభాతో జతపరచండి. జనాభా గణాంక సంవత్సరము జనాభా కోట్లలో. ఏ, బి, సి, డి ఇచ్చాడు. ఏ ఆప్షన్ చూడండి 1951, బి ఆప్షన్ 1971, 1991, 2011. ఓకే, ఇండియాకి స్వతంత్రము వచ్చినప్పుడు భారతదేశ జనాభా 36 కోట్లకు పైగా ఉందండి. ఫస్ట్ ఆప్షన్ ఏదండి అంటే ఏ 3లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎగిరిపోయిందండి. ఫస్ట్ ఆప్షన్ లేదుగా, ఉంటే ఏముండాలి, సెకండ్ ఆప్షన్ అని ఉండాలి, థర్డ్ ఆప్షన్ అని ఉండాలి,
ఫోర్త్ ఆప్షన్ అని ఉండాలి ఆన్సర్. ఈ నాలుగిట్లలో ఒకటి ఆన్సర్ ఉండాలి. చూస్తే ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉండాలి. ఇక సెకండ్ లెవెల్కి పోదాం. 1971లో 1971వ సంవత్సరంలో ఎన్ని కోట్లకు పైగా జనాభా ఉందండి అంటే 54 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇక బి ఆప్షన్లో 1 అనేటువంటిది రావాలి. ఇక్కడ ఇక ఇది కూడా చూడండి, మొత్తం మళ్ళీ 3 ఒకటే వచ్చాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ ఒకేలాగా ఉన్నాయి. నెక్స్ట్ 91 ఇయర్స్ ఓల్డ్, నో డౌట్ 84 crores. ఓకే, సి ఆప్షన్లో 5 ఉండాలి. సెకండ్ ఉంది, ఫోర్త్ ఉంది, అంటే థర్డ్ ఆప్షన్ ఎగిరిపోయింది. ఫస్ట్ది ఎగిరిపోయింది, థర్డ్ది అయిపోయింది. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్లకు పైగా, 122 కోట్లు లేదు, 121 కోట్లకు పైగా జనాభా గలదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేటువంటిది ఉండకూడదు. చూడండి, డి ఆప్షన్ 2లో ఉండాలి. మనకు సెకండ్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2011 భారత జనాభా గణాంకాల ప్రకారము జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాలలో కింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో పేర్చండి. అవరోహణ అంటే పైనుండి కిందికి. ఏది అడిగాడు? జనసాంద్రత, జనాభా సాంద్రత గురించి అడిగాడు. జనసాంద్రత గురించి అడగటం జరిగింది. ఓకే, జనసాంద్రత అంటే ఏంటండి? ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో తెలియజేసేదే జనసాంద్రత. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి మొదటి రాష్ట్రం ఏదండి అంటే బీహార్, సెకండ్ 1 ఏదండి అంటే పశ్చిమ బెంగాల్, థర్డ్ 1 ఏదండి అంటే కేరళ. ఈ మూడింటిని బట్టి ఆన్సర్ చేయొచ్చు. మనకు ఫస్ట్ 3 ఐడెంటిఫికేషన్ చేస్తే ఏదండి? ఈ మూడిట్లలో ఫస్ట్ది ఏ, తర్వాత ఏముండాలండి అంటే ఈ ఉండాలి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ రావాలి, థర్డ్ ప్లేస్ రావాలి. ఓకే, చూడండి, బీహార్ ఏ ఎక్కడుందండి? ఏ, ఈ, బి అనేటువంటిది ఉంది. థర్డ్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక తర్వాత డి ఉత్తరప్రదేశ్ అండి, తర్వాత హర్యానా. థర్డ్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకుంటేనే మార్క్స్ పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. డెమోగ్రఫిక్ డివైడెడ్, జనాభా విభాజ్యం అనేది కింద పేర్కొన్న ఒక విలక్షణత ద్వారా జనాభా పరివర్తనలోని ఒక దశను సూచిస్తుంది. ఓకే, డెమోగ్రఫిక్ డివైడెడ్ అనేటువంటిది ఏమిటి? గన్ షాట్ ప్రశ్న అండి. నాకు తెలిసి ఇది అడిగితే మాత్రం లక్కీ మార్కులు రావడానికి ఛాయిస్ ఉంది. స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జనాభా మీద కనుక మార్కులు కోల్పోయాము అంటే, తక్కువ మార్కులు వచ్చాయండి అంటే మనము కాంపిటీషన్లో లేనట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, జనాభా మీద ఎట్లా అడిగినా కానీ స్టూడెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ఎంత కాంపిటీషన్ ఉందండి అంటే అంత కాంపిటీషన్ ఉంది ఈసారి గ్రూప్ 2కి, గ్రూప్ 3కి కూడా. ఒక్క మార్కు మిస్ అయినా కానీ జనాభాలో మనం కాంపిటీషన్లో లేనట్టే లెక్క. ఓకే, అధిక జనాభా, అధిక సంతానోత్పత్తి రేటు మరియు అధికారిక మరణాల రేటు అని ఇచ్చాడు. వయస్సు నిర్మాణం అనేది పనిచేసే వయసు కలిగినటువంటి జనాభాతో అధిక నిష్పత్తిలో ఉండటం, ఉన్నత విద్యలో చేరే వారి సంఖ్యలో అధిక వృద్ధి, ప్రజల్లో సాంక్రమిక వ్యాధులను సంబంధించిన పరివర్తన పెరగటం అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇది డెమోగ్రఫిక్ డివైడెడ్ అంటే ఏంటండి అంటే పనిచేసే వయసు, వయసులో నిర్మాణం అనేది పనిచేసేటువంటి వయసు 15 నుండి 64 సంవత్సరాల మధ్య గల ఉత్పాదకత వయస్సు పనిచేసేటువంటి వారిని గురించి తెలియజేసేదండి. గన్ షాట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ మరొక ప్రశ్న, జాతీయ జనాభా విధానము నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? ఓకే, దీనిని వాస్తవానికి జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరాన్ని ఎంఎస్ స్వామినాథన్ రూపొందించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమేమి కరెక్ట్ ఉన్నాయని ఇచ్చాడు. 2045 నాటికి 0 జనాభా వృద్ధి రేటును సాధించటం, 1000 సజీవ జననాలకు శిశు మరణాల రేటు 30% మించడము, 1000 మందికి 30 మెంబర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రతి 1,00,000 మందిలో ఎంఎంఆర్
మాతా మరణాలు, ప్రసూతి మరణాలను ఎంఎంఆర్ని 100 లోపు తగ్గించడం, 1,00,000 మందిలో 100 మందికి తగ్గించడం, జనన రేటును 2010 నాటికి ప్రతి 1000 మందికి 20% తగ్గించడం. ఈ పాయింట్ తప్పండి, 21 అని పెట్టాడు, 21. నెక్స్ట్ మొత్తము సంతానోత్పత్తి రేటు 2010 నాటికి 2.1కు తగ్గించడం, 2.1కు తగ్గించడం. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. అంటే వీడిచ్చినటువంటి ప్రశ్నను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది జాతీయ జనాభా విధానములో ఏమేం పేర్కొన్నారు. ఒకసారి 76లో వచ్చింది, తర్వాత 2000 సంవత్సరంలో వచ్చింది. వాటికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉందండి. ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా చేసుకోవాలి. చూడండి, ఇది చేయటం చాలా కష్టం. జనన రేటును 2010 నాటికి ప్రతి 1000 మందికి 20 మందిని ఇచ్చాడు, 21 అండి. ఓకే, ఇది ఏ అనుకోండి, ఆప్షన్లు ఏ, బి, సి, డి, ఈ అని వస్తే డి అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది ఉండకూడదండి. ఓకే, ఏ, బి, సి, ఈ మాత్రమే కరెక్ట్. అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభా లక్షణాలు: పెద్ద పరిమాణము, నిరంతర వృద్ధి, గ్రామీణ జనాభా ప్రాబల్యము, వేగంగా తగ్గుతున్న జనాభా సాంద్రత. నెక్స్ట్, మహిళలకు ప్రతికూలమైన లైంగిక నిష్పత్తి కూర్పు. భారతదేశ జనాభా లక్షణాలు: పెద్ద పరిమాణము, నిరంతర వృత్తి కరెక్టేనండి. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉంది, దాదాపుగా 62% పైగా గ్రామీణ జనాభా ఉంటే, 68% పైగా 68 పాయింట్ మీద వస్తుందండి. అదే గ్రామీణ జనాభా అయితే 31% పైగా వస్తుందండి. పట్టణ జనాభా 31% పైగా వస్తే గ్రామీణ జనాభా 68% పైగా ఉంది. బి ఆప్షన్ కరెక్టే. వేగంగా తగ్గుతున్నటువంటి జనసాంద్రత తప్పండి. జనసాంద్రత అనేది మనకు పెరుగుతుంది రోజు రోజుకి, ఇదొకటి కాదండి. ఓకే, సి మాత్రం అనేటువంటిది కాదండి. పెద్ద పరిమాణము, నిరంతర వృద్ధి, గ్రామీణ జనాభా ప్రాబల్యము ఉంటుంది. మహిళలకు ప్రతికూలమైనటువంటిది ఏముందండి అంటే, మహిళలకు ప్రతికూలమైనటువంటి లైంగిక నిష్పత్తి కూర్పు అని ఇచ్చాడండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు వేగంగా తగ్గుతున్నటువంటి జనసాంద్రత అనేటువంటిది ఉండదు. ఓకేనండి, వేగంగా తగ్గుతుంది అని ఇచ్చాడు. సి మాత్రము కాదు, మిగిలినవన్నీ కూడా కరెక్ట్గానే కనపడుతున్నాయి. ఓకే స్టూడెంట్స్, ఇవి ఈరోజు క్వశ్చన్స్ డిస్కషన్ చేసినటువంటివి. ప్రతి ఒక్క స్టూడెంట్ యూజ్ చేసుకోవాలని చూస్తున్నాను. వీలున్నంత ఎక్కువగా మీకు ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడానికి, ఫ్రీ క్లాసెస్ నేను డబ్బులు కూడా ఏం అడుగుతలేను. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి. నెక్స్ట్ డే ఇంకొక కొత్త టాపిక్, మైబీ ప్లానింగ్ కమిషన్ ప్రిపేర్ చేస్తున్నాను, కొన్ని క్వశ్చన్స్ రెడీగా అయినాయి. వాటికి సంబంధించినటువంటివి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్స్ చేద్దాం. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే, ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో బాగా హార్డ్ క్వశ్చన్స్ ఎందులో వస్తాయండి అంటే, విదేశీ వర్తక విధానంలో కొద్దిగా మార్క్స్ చేయటం కష్టం. నెక్స్ట్ బడ్జెట్ మీద కూడా మార్క్స్ చేయటం కష్టం. ఈ రెండిట్లో స్కోర్ ఎక్కువ వచ్చేటట్టుగా ట్రై చేయండి. మీరు బెస్ట్ లెవెల్లో ఒక మంచి పోస్ట్లో ఉంటారు. ఓకేనండి స్టూడెంట్స్, అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ క్లాస్ ఇక్కడితోటి క్లోజ్ చేస్తున్నానండి.